స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది దాదాపు 6 to 7 టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. సో ఎట్టకేలకు మనకి ప్రొవిజనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం ప్రొవిజనల్ రిజల్ట్స్ మాత్రమే. మళ్ళీ మనకి టుమారో ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అన్న మరి ప్రొవిజనల్ రిజల్ట్కి ఫైనల్ రిజల్ట్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా అంటే సో మోస్ట్లీ ఏం డిఫరెన్సెస్ ఉండవు. సో ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ టుమారో ఫైనల్ రిజల్ట్ని రిలీజ్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏమీ మిస్టేక్స్ ఏమి ఉండవు. సో ఇందులో ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో సో ఫైనల్ రిజల్ట్లో కూడా మోస్ట్లీ వాళ్ళందరికీ సేమ్ అవే కాలేజీలో సీట్స్ ఉంటాయి. సో అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. బోత్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి. సో మీకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. సో కావాలంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ లిస్ట్ ఓపెన్ చేస్తే ఈ లిస్టులో మీరు ఏం చేయాలంటే పైన సెర్చ్లో సెర్చ్ చేయండి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఆల్ ఇండియా ర్యాంక్, మీ ఆల్ ఇండియా ర్యాంక్ని పైన సెర్చ్లో కనుక మీరు సెర్చ్ చేస్తే ఒకవేళ ఈ లిస్ట్లో మీ ర్యాంక్ కనుక ఉంటే మీకు సీట్ వచ్చినట్టు. ఒకవేళ మీ ర్యాంక్ అనేది ఈ లిస్ట్లో లేకపోతే మీకు సీట్ రానట్టు. సో మీరు అలా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ 8704 ఆల్ ఇండియా ర్యాంక్ స్టూడెంట్కి అస్సాం మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, ఓపెన్ కేటగిరీ, సో జనరల్లో సీట్ వచ్చేసిందని ఇక్కడ మీరు ఇలా చూసుకోవచ్చు. మీ ఆల్ ఇండియా ర్యాంక్ సెర్చ్ చేయండి, ఇందులో మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఉంటే మీకు సీట్ వచ్చినట్టు, లేకపోతే సీట్ రానట్టు. సో ఎనీవే మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కట్ ఆఫ్ అనేది చాలా హై ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా హై ఉంది. సో ముందుగా ఎవరికైతే సీట్ వచ్చాయో మీ అందరికీ సో మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఎవరికైతే ఇప్పుడు మీకు సీట్ వచ్చినా కూడా మీ కాలేజ్ అనేది ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతుంది. చాలామంది డిసప్పాయింటింగ్లో ఉంటారు, అంటే అనుకున్న కాలేజ్ వచ్చి లేదు అని డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రౌండ్ 1 కాబట్టి కట్ ఆఫ్ చాలా హై ఉంటుంది. రౌండ్ 2, రౌండ్ 3 వరకు మీరు అప్గ్రేడేషన్ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్కి అప్గ్రేడేషన్ అయితే అవుతుంది. సో మనం కనుక ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది కనుక చూస్తే సో ఇది ఎంబీబీఎస్కి మాత్రమే. సో నేను ఒకవేళ బీడీఎస్ చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తాను. సో ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ రౌండ్ 1లో ఎన్ని మార్క్స్ వరకు సీట్ వచ్చింది, లాస్ట్ ఏ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందిగా చూడండి. అన్రిజర్వ్లో మనకి 534 మార్క్స్ వరకు సీట్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్లో 528 మార్క్స్ వరకు సీట్ వచ్చింది, ఓబీసీలో 534, ఎస్సీలో 457, ఎస్టీ వాళ్ళకి 436. సో లాస్ట్ ఏ కాలేజీలో వచ్చిందంటే ఇక్కడ నాగాల్యాండ్, అలాగే ఆసిఫాబాద్ కూడా ఎస్సీ కేటగిరీలో తెలంగాణలో ఉన్న ఆసిఫాబాద్ లాస్ట్ మార్క్స్ వరకు సీట్ వచ్చింది. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ స్పెషల్ కోటా లేకపోతే సో నార్మల్ క్యాండిడేట్స్కి అయితే సో ఇది కట్ ఆఫ్. ఇంతకన్నా తక్కువ వస్తే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో ఎంబీబీఎస్ సీట్ అయితే రాలేదు. ఒకవేళ మీకు ఈఎస్ఐసి మళ్ళీ స్పెషల్ కోటాలు ఏమన్నా ఉంటే సో వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. సో నార్మల్ జనరల్గా స్పెషల్ కోటా ఏం లేని వాళ్ళకి సో కేటగిరీ రిజర్వేషన్స్లో లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. ఇంతకన్నా తక్కువ మార్క్స్కి సీట్ రాలేదు. సో నెక్స్ట్ రౌండ్స్లో ఖచ్చితంగా మళ్ళీ కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకంటే ఇది రౌండ్ 1 కాబట్టి చాలా హై ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ 2కి రౌండ్ 3కి ఏమవుతుందంటే అప్పటికల్లా స్టేట్లో కూడా ఫస్ట్ రౌండ్స్ అయిపోయి ఉంటాయి. కొద్దిమంది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వకుండా సో నార్త్ ఇండియాలో కానీ ఇలా ఏంటంటే స్టేట్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. దానివల్ల రౌండ్ 2లో కొన్ని వేకెన్సీ క్రియేట్ అవుతాయి. దానివల్ల రౌండ్ 2లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో రౌండ్ 3లో ఇంకా తగ్గుతుంది. సో ఇలా మనకి ప్రతి రౌండ్కి కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఎవరికన్నా సీట్ వస్తుందని హోప్ చేసుకొని డిసప్పాయింట్మెంట్లో ఉంటే మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్స్లో కట్ ఆఫ్ అనేది మళ్ళీ తగ్గుతుంది. సో ఇది ప్రొవిజనల్ రిజల్ట్కి సంబంధించి అండ్ కట్ ఆఫ్కి సంబంధించి ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. మీ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నాకు లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.